భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వి వాంట్ ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థినులు. హైదరాబాద్లో భారీ వర్షం, నీట మునిగిన కాలనీలు. ఋషికేశ్లో వరదలు, మహాశివుడి విగ్రహాన్ని తాకిన గంగా నది. హైదరాబాద్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట్లో తమిళ హాస్య నటుడు యోగిబాబు సందడి. శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం. ఇక వివరాల్లోకి వెళ్తే, పూర్వం అమ్మవారు చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీకి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే అంతా శుభం కలుగుతుందని చెప్పిందని, అప్పటి నుండి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారని శ్రీ రాజరాజేశ్వరి దేవి అర్చకులు లక్ష్మణ్ శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంజిఎం జంక్షన్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. 45 సంవత్సరాల నుండి శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని, శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసమని, ఈరోజు ఉపవాసం ఉండి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే సౌభాగ్యంగా ఉండడంతో పాటు సకల శుభాలు కలుగుతాయని అర్చకులు లక్ష్మణ్ శర్మ తెలిపారు. శ్రవణ నక్షత్రము ఈ మాసానికి అధిపతి నక్షత్రం శ్రవణ నక్షత్రం. స్వామివారి విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందుకే అమ్మవారికి చాలా ఇష్టం. అందరం కలిసి పున్నమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు ఈ గుడిలో 25 సంవత్సరాల నుంచి మేము అందరం చేసుకుంటున్నాము. ఒక్కరం చేసుకునే దానికంటే సామూహికంగా చేసుకునే దాని యొక్క పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేసుకుంటాం. మా పేరు లక్ష్మి. రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో గత 45 సంవత్సరాల నుండి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం జరుగుతుంది. ఈ వ్రతాలు అమ్మవారు శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చేది. పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలనని చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి అమ్మవారి కలలో కనబడి చెప్పింది. అప్పటి నుండి ఒక వ్రతాలు చేయడం జరుగుతుంది. శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి శ్రావణ పౌర్ణమి. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క పౌర్ణమి అంటే మనందరం కూడా ప్రశాంతమైన మనసు, ప్రశాంతంగా ఉండాలని చంద్రునితో కూడుకున్న పూజలను షోడశ కళలు అంటారు. ఈ చంద్ర కళలనే పాడ్యమి నుండి పౌర్ణమి, అమావాస్య కూడా. అందుకనే 16 కళలతో పూజ చేయడం అంటే 16 చిత్రం పట్టుకొచ్చి పూజ చేయడం. అలాంటి చిత్రులలో ఈ యొక్క పూజ చేయడం అనేది మనకు పూర్వజన్మ సుకృతం. ఎక్కడ ఆడవాళ్ళను పూజిస్తారో అక్కడ ఆ యొక్క పట్టణం చాలా కష్టంగా ఉంటుందట. అట్లాంటి ఆడవాళ్ళే పూజ చేస్తుంటే ఈ యొక్క ప్రపంచం కూడా సస్యశ్యామలంగా ఉండి మనందరూ కూడా అమ్మవారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుతూ జయ బలో రాజరాజేశ్వరి మాతాకి జై. వరంగల్ మాజీ మేయర్ గుండ ప్రకాష్ కామెంట్స్. ఇప్పుడు హౌసింగ్ ప్రాబ్లమే ఉందా? జనరల్గా అడుగుతారు. ఇంకోటి 14 సంవత్సరాల నుండి ఎటువంటి కోశాధికారి లేకుండా మీరు పట్టణ సంఘం నడుపుతున్నారు. ఇంకో ముఖ్య ఆరోపణ
నుంచి ఎలక్షన్ జరుపుతాలేరన్న శుద్ధ తప్పు. ఇక్కడ ఏంటంటే దయచేసి మేము ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత వరంగల్ కోర్టు దాని స్టే ఆర్డర్ ఇచ్చింది. వరంగల్ కోర్టే కాక హైకోర్టులో కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవి పెండింగ్లో ఉన్నాయి. ఎప్పుడైతే కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నదో మరి వాళ్ళు మళ్ళీ పోయి ఆ స్టే వెకేట్ చేయించడం అవన్నీ చేయాలి కదా. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ వకీల్కు ఫీజు ఇవ్వలేదు. ఆయన నాకు ఫోన్ చేసి వాళ్ళు కేసు వేసి కానీ ఫీజు ఇవ్వలేదు అంటే సరే ఏదో నేను ఆయనకు అరేంజ్ చేయాల్సి వచ్చింది. హైకోర్టు వకీల్ కూడా నాకు ఫోన్ చేసిండు. కోర్టులో కేసు వేయకపోవడం ఎలక్షన్ పెట్టకపోవడం ఏంటంటే మేము పెట్టినాం. ఈ పత్రికా ముఖంగా చెప్తున్నా కోర్టులో స్టే తెచ్చిండ్రు, అది జరిగింది. అదొకటి. ఇంకొకటి ఏంటి, 1,10,00,000 రూపాయలు అనేది సబ్ రిజిస్ట్రార్ ఆమె ఒక రిపోర్ట్ రాసింది. సబ్ రిజిస్ట్రార్ వరంగల్ ఈ ఫండ్స్ డైవర్ట్ అయినాయి అదని. అది ఫాల్స్ ఎలిగేషన్. ఇప్పుడు నేను చిట్టి వేసినాం, చిట్టి అయితే మనం ఈ పైసలు కడతాం, కట్టినప్పుడు దీంట్లో ఖర్చు రాస్తాం, దాంట్లో జమ అవుతాయి. కానీ మన దగ్గర ఖర్చు చూపెడతాం. ఎప్పుడైతే చిట్టి ఎత్తినామో ఆ పైసలు మనకు జమ అవుతాయి. ఇక్కడ మనం ఖర్చు రాసినా చెప్పింది కానీ జమ అయినా ఆమె చెప్పలేదు. దీని మీద మేము హైకోర్టు ట్రిబ్యునల్లో కేసు వేసినాం. హైకోర్టు ట్రిబ్యునల్ కేసు వేస్తే అదంతా ఫాల్స్ ఆమెది అని దాన్ని డిస్మిస్ చేసి మాకు పర్మనెంట్ స్టే ఆర్డర్ ఇచ్చింది. తర్వాత వరంగల్ ట్రిబ్యునల్లో కూడా అయింది అది. మళ్ళీ ఇక్కడైతే కూడా అది డిస్మిస్ చేసి మాకు పర్మనెంట్ స్టే ఆర్డర్ ఇచ్చింది. అవసరం అనుకుంటే అవన్నీ ఉన్నాయి, చట్టపరంగా ఉన్నాయి, అంతే తప్ప ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ తప్ప. చూపించినప్పుడు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అది కోర్టు కేసు అయిందబ్బా. అది ఆమె ఎంక్వైరీ చేసి కోర్టుకు అప్పచెప్పింది. కోర్టుకు అప్పచెప్తే మేము కోర్టు పోవాల్సి వస్తుంది. ఇక నోటీస్ ఇచ్చినాక వాళ్ళు నోటీస్ ఇస్తే మేము అటెండ్ కావాలా వద్దా, అట్లా ఆ విధంగా వాళ్ళు ఎప్పుడైతే నోటీస్ ఇచ్చిందో అది ట్రిబ్యునల్ పోవాల్సి వచ్చింది. కోఆపరేటివ్ సొసైటీలల్లో ఇప్పుడు జడ్జిమెంట్ ఉన్నది, అది ఎవ్రీథింగ్ ఉన్నది. కాబట్టి అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, దానిలో ఏమాత్రం లేదు. ఒట్టిగా ప్రొవోక్ చేయటం, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టడం తప్ప దీంట్లో ఏం లేదు. నేను చెప్తున్నా కదా, మరి వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు ప్లాటింగ్ చేయొచ్చు కదా, పర్పస్ సంఘాలు పెట్టొచ్చు కదా. మిత్రులారా, ఇప్పుడు లక్ష్మణ్ మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఇది మీ నాన్న డొనేట్ చేయలేదు, వేరే ఎప్పుడని చెప్పినాను. వాళ్ళ తాత అని చెప్పి ఎవరి తాత? మీ నాన్న. నేను ఎప్పుడన్నా ఆ టాపిక్ తీసిందా? అని వాళ్ళు లచ్చతొమ్మిది చెప్తారబ్బా. మీరు ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నారు, మా నాయన ఇచ్చిండు, మా తాత ఇచ్చిండు, మేము ఇచ్చినామని ఎప్పుడన్నా చెప్పినామా? చెప్పలేదే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 91వ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారపు రంగాచారి ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. जयशंकर सर की प्रोफेसर जयशंकर सर की అక్కడ మనం ఉన్నాం. పలిగింది కాదమ్మా. जयशंकर सर गाరికి తెలంగాణ జాతిపిత జయశంకర్ గారికి చిట్యాల మండలంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మన జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ 91వ జయంతిని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అతడు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి మరియు కేసీఆర్ వెన్నంటూ ఉండి జాతిని మేల్కొల్పిన తెలంగాణ జాతిపితగా అతను మేము గుర్తించి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాము.
అతడు తెలంగాణ బాగుపడాలని ఎన్నో కలలు కన్నాడు. అతడు ఎన్నో జాతికి సేవలు చేసిండు అందరికీ. కావున అతను మేము మరవద్దని అందరికీ నేను సవినంగా మనవి చేస్తున్నాను. జగిత్యాల విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ మండల కమిటీ ఆధ్వర్యంలో 91వ జయశంకర్ సార్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమానికి మొదటి జాతిపితగా నిలిచారు. మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రజల హక్కులను ఆయన గొంతుగా ప్రపంచానికి వినిపించి తెలంగాణ తేవడంలో మొదటి పౌరుడిగా నిలిచారు. మరి ఆ ఆశయాలను మనం కొనసాగించాలని కోరుకుంటున్నాను. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. చిట్యాల మండలంలో అతని యొక్క సేవలను గుర్తించి మేము అసలు రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి, ప్రజల మధ్యలో కులమత భేదాలు లేకుండా అన్ని హక్కులు కల్పించి సామాన్యునికి న్యాయం జరిగేలా ఒక తెలంగాణను సృష్టికర్తగా జాతిపితగా ఎన్నో అతని యొక్క ప్రశంసలు గుర్తించిన ప్రజలతోటి అతను మెప్పు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనిని అందరూ కూడా మన అందరం కూడా అతని యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్లను గురించి బండి సంజయ్ గారు మాట్లాడిన విషయంలో తర్వాత ఒక బీసీగా నాకు అర్థమైన విషయం ఏమిటంటే బీసీలకి 42% రిజర్వేషన్లు కావాలి అంటే దానిని 9వ షెడ్యూల్లో పెట్టాలి. 9వ షెడ్యూల్లో పెట్టాలి అంటే బీజేపీ పార్టీ మద్దతు అవసరం. బీజేపీ పార్టీ ముస్లింలు రిజర్వేషన్లను బీసీలతో కలిపి ఉంచడంను వ్యతిరేకిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలి అంటే కాంగ్రెస్ బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించాలి. బీసీ 42% రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం మీద అవి 9వ షెడ్యూల్లో చేరాలా, అమలు కావాలా వద్దా అనే నిర్ణయం ఉంటుంది. రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో పేదల కోసం కష్టపడి పరితపించే పార్టీ, వాళ్ళను ఆదరించే పార్టీ, వాళ్ళని అవ్వాడించే పార్టీ, వాళ్ళని ఆదుకునే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసిర్రా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం. ఇవాళ బీసీలకు మొదటి నుంచి కూడా 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ముఖ్యమంత్రి చేసే సందర్భాలు లేవు. వాళ్ళ 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు, బీసీ నాయకులకు ఎంపీ టికెట్స్ ఘనత. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుమూల అటవీ ప్రాంతమైన పలిమల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొదటగా పంకెన గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి 6వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూమ్, వంటగది, సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాణ్యత లోపించకుండా చూసుకోవాలని, ఏవైనా జాప్యం లేదా నిర్లక్ష్యమైతే కఠిన చర్యలతో పాటు అవసరమైతే సస్పెన్షన్ చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. వన్ వీక్ లో 3 టైమ్స్ చేస్తారు. ఓకే, అది క్వాలిటీగా వస్తుంది और ఎట్లా క్వాలిటీ సార్ అన్ని రకాలు వస్తాయి. కాకరకాయ, బెండకాయ, సోరకాయ, కాలీఫ్లవర్ వస్తుంది. చలో ఫస్ట్ చాప్టర్ నెక్స్ట్ E2 నగరం, ఇది A2 నగరం సార్. అవర్స్కి వాళ్ళకి 200/200 200 గజాలు తీసుకున్నారు సార్. అది అయిపోయింది, వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయట్లేదు సార్. వాళ్ళు చేశారు చేయలేదు. ఇప్పుడు అండి బిఎస్సికి ఓకే, ఒక ఎస్టిమేట్, ఒక అడిషనల్ ఫండింగ్కి రిక్వైర్మెంట్, ఒక రోడ్కి 50 చెప్పారు. 50 to 60 వితిన్ 10 కిలోమీటర్స్ ఇంతవరకు డిక్లేర్ చేసేసారు. ఈ విలేజ్ పేర్లు అవన్నీ పెట్టేసుకొని చేసేసారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఈ పోర్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ మనం ఏం చేయాలి, జస్ట్ అది ఉంది. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గణపురం మండలంలోని ఘనసముద్రం చెరువుని భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొంచెం ఇప్పుడు ఎప్పుడైనా ప్రెషర్ ఉంటేనే వాటర్ వస్తాయి. ఇప్పుడు కింది లెవెల్ నీళ్ళు స్లోగా కిందికి వస్తాయి. తర్వాత తాగునీటి కూడా గన్పూర్ మండలంలో ఉండేటువంటి ఘనసముద్రం చెరువు ప్రాంగణంలో ఉన్నాం. ఇది
ఎప్పుడో కాకతీయులు కట్టినటువంటి పెద్ద చెరువు ఇది. దీన్ని రైతులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు వేసుకోవడం జరుగుతున్నది. కానీ ఈ సంవత్సరం వర్షాలు ఆశించినటువంటి స్థాయిలో లేవు. ఇప్పటికే దాదాపు 30 ఫీట్లు ఫుల్ లెవెల్ ఉండేటువంటి ఈ చెరువు ఇప్పటికే 14 ఫీట్ల చిల్లరే ఉన్నది. అంటే కింది వాటర్ డెడ్ స్టోరేజ్, మిగతా మొత్తం కూడా మీద ఉన్నటువంటి వాటరే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం దేవాదుల నుంచి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మరి ఘన సముద్రానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి నిధులు కూడా కేటాయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, చాతగాంతనం వల్ల ఇప్పటివరకు కూడా పనులు నోసుకోలేకపోవడం జరుగుతున్నది. కాబట్టి సరే వర్క్ విషయంలో తర్వాత జరిగిన ఇప్పుడు రామప్ప నుంచి డైరెక్ట్గా గన్పూర్కు నీళ్లు తీసుకురావాలి. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇక్కడ వేసినటువంటి పంట పొలాలు నాట్లేసినటువంటి రైతుల్లో ఆందోళన కనబడుతూ ఉన్నాయి. కేవలం డైరెక్ట్గా 5,000 ఎకరాలు ఉన్నా ఇండైరెక్ట్గా ఇంకొక 5,000, మరి అదేవిధంగా మోరంచర్ నుంచి కూడా దాదాపు 5 నుంచి 10,000 ఎకరాలు ఇండైరెక్ట్గా కూడా పంట పడుతుంది. ఇంట్లో నీళ్ళు ఉంటేనే మోరంచల నీళ్ళు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రామప్ప నుంచి ఈ చెరువులోకి నీళ్లు తీసుకురావాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, మా పంటలు వండుతాయా లేదా, కాలం చూస్తున్నాం ఎట్లా ఉన్నదని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలి. ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి తక్షణమే నీళ్లు నింపాల్సిందిగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ ఫోటో ఉందని కంటి వెలుగు అద్దాలను చెత్త కుప్పలో పడేశారు. వికారాబాద్ జిల్లా కొత్తగడి దగ్గర చెత్తలో కంటి వెలుగు అద్దాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు కంటి వెలుగు ద్వారా ఉచితంగా సరఫరా చేసిన అద్దాల మీద కేవలం కేసీఆర్ ఫోటో ఉందని, దీంతో గత ప్రభుత్వం ఆనవాళ్లు కనపడొద్దని రేవంత్ రెడ్డి చెప్పడంతో వాటిని చెత్త కుప్పల్లో పడేసిన అధికారులు. అన్న వచ్చాడు ఏది వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారు ప్రాంతంలో వైద్యాధికారులు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమాన్ని దాంట్లో నిరుపేదలకు కంటి అద్దాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అందులో మిగిలినవి సరిగా పంచనివి వైద్యాధికారులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ప్రాంతంలోని ఈ చెత్త కుప్పలో పడేయడం మనం చూస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్యాధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్లోని కుండపోత వర్షం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, బోరబండ, అబిడ్స్, తార్నాక, హిమాయత్ నగర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. బంజారా హిల్స్, దేవరకొండ, బస్తీ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. నగరంలోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. You can see it's a very large telecast.
అంటే దేవరకొండ బస్సు రోడ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.